టాలీవుడ్ ప్రముఖులపై ఇటీవల వేణుస్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, నాగ చైతన్య, శోభితాలపైన సంచలన కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహాన్ని కళ్ళజూశారు. ఇంత జరిగినా ఈ జ్యోతిష్యుడు వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. సెలబ్రిటీల జాతకాలంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. పైగా జ్యోతిష్య శాస్త్రంలో ఉంది, అందుకే తాను చెప్పింది తప్పకుండా జరుగుతుందంటున్నారు. తాను గతంలో చెప్పిన విషయాలన్నీ ఏమాత్రం పొల్లుపోకుండా జరిగాయంటూ కొన్ని సంఘటనలను గుర్తు చేస్తున్నారు. తాజాగా వేణుస్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పలుసార్లు పవన్ కళ్యాణ్పై నెగిటివ్ కామెంట్స్ చేసిన ఆయన ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ టోన్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, జనాలకు భగవంతుడి మీద అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేసింది పవన్ కళ్యాణే అని, అంతేకాదు ఆయన తన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకుని అమ్మవారిని ఇష్టంగా ఆరాధిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేస్తున్నది మంచి పనులే అని, తమలాంటి వాళ్ళు చెప్తే ఓ 10 మంది 20 మంది చూస్తారు, కానీ పవన్ కళ్యాణ్ చెప్తే లక్షల మంది ఆయన్ని ఫాలో అవుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని అంతగా పూజించినందునే ఆయనకు అదృష్టం అలా కలిసొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఏది పట్టుకున్నా మంచి జరుగుతోందని కామెంట్ చేశారు. ఆయనకు తిరుగులేదని, ఓటమి లేదని పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించారు వేణుస్వామి. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన మెగా ఫ్యాన్స్ వేణుస్వామిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.